రీసెంట్‌గా మన 2 తెలుగు రాష్ట్రంలో 'ఐబొమ్మ'కి సంబంధించిన హెడ్ ఎవరైతే రవి అనే ఒక పర్సన్ ఉన్నారు కదా! ఆ పర్సన్ యొక్క అరెస్ట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ న్యూస్‌లో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లా పరంగా అంటే చట్టపరంగా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. దాని గురించి కొన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడ్యూసర్ తన డబ్బు పెట్టి ఏదైనా ఒక సినిమా తీస్తే 100% కాపీ రైట్స్ అన్నది ఆ ప్రొడ్యూసర్‌కి చెందుతుంది. ఇటీవలే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం టికెట్ ప్రైస్‌కి సంబంధించి సీఎంని కలడమని, ప్రైస్ రిక్వెస్ట్‌లు చేయడమని చాలా న్యూస్‌లయితే మనం చూసాం. సో, అది రూల్స్ ప్రకారంగానే జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్కడైనా సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ జరిగితే వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. సెకండ్ పాయింట్. అంతెందుకు రీసెంట్‌గా 'రాజమౌళి' గారు అండ్ 'మహేష్ బాబు' మూవీ ఈవెంట్‌లో హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది కదా! దానికి ప్రత్యేకంగా 'రాజమౌళి' గారు ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఈ విధంగా పర్మిషన్ ఉన్న వాళ్ళే ఈవెంట్‌కి రావాలి. ప్రమాదాలు జరగకూడదు అని వీడియో కూడా పోస్ట్ చేశారు. అది మనం సోషల్ మీడియాలో చాలా మంది చూసే ఉంటారు. అండ్ అలానే మన ఇండియన్ సినిమా వల్ల చాలా మంది ఉపాధి కూడా పొందుతున్నారు. సో, ఇవన్నీ ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే చట్టపరంగా ఎలా అయితే ఫాలో అవ్వాలో అదే విధంగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు 'ఐబొమ్మ' విషయానికొద్దాం. రవి అనే ఒక పర్సన్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏమైనా సినిమా కొని ఫ్రీగా అప్‌లోడ్ చేస్తున్నాడా? కాదు కదా! దొంగతనం చేసి పైరసీగా తీసుకొని అప్‌లోడ్ చేస్తున్నారు. అది జనాలు ఫ్రీగా చూస్తున్నారు. అది తప్పే కదా! అలాంటి వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ చేస్తాం? పైగా లాస్ట్ కొన్ని రోజుల నుంచి కొన్ని మీమ్స్ ఒస్తున్నాయి. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద, మన పోలీసుల మీద. అది కరెక్ట్ కాదు కదా! ఈ విధంగా చేస్తే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి, మన చట్టాన్ని మనమే కించపరిచినట్టు. ఈ విధంగా మనం చేయకూడదు. చాలామంది ఎలా కామెంట్ చేస్తున్నారంటే, టికెట్ ప్రైస్‌లంత హైక్ ఉంటే మనం ఏ విధంగా చూడాలి? పేదవాళ్ళు ఏ విధంగా చూడాలి? అది మన ప్రాబ్లమ్స్. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం కన్సర్న్ రైజ్ చేయాలి. కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌కి రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఈ విధంగా టికెట్ ప్రైస్ హైక్ ఉంది. ఇలా అయితే కాదు అని మనం రైజ్ చేయాలి గానీ, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు. అది చట్టపరంగా నేరం. రవి అనే ఒక పర్సన్ చేసిన పని 100% తప్పు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి ప్రతి ఒక్కరు యాస్ ఎ ఇండియన్ సిటిజన్‌గా ఫాలో అవ్వాలి అండ్ దాన్ని గౌరవించాలి. ఇది నా ఒపీనియన్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి ఖచ్చితంగా తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్.